ఓకే సార్. సరే సార్. మీరు మీరు సీఎం దాకా వెళ్ళినారు సార్. ఒక ఎమ్మెల్యే నుంచి, ఒక మినిస్టర్ నుంచి సీఎం దాకా వెళ్ళారు సార్. మీరు మా నాయకుడికి కూడా మంచి సలహాలిస్తే ఆయన కూడా సీఎం దాకా వెళ్ళగలుగుతారు. మీరు మా పార్టీకి మంచి సలహాలిస్తే బావుంటదని నాకు నా నా ఉద్దేశం సార్. అంటే "ఏ పార్టీ అమ్మా?" అన్నాడు. సరే తెలిసి అడుగుతున్నాడా? తెలియక అడుగుతున్నాడా? అని సార్ జనసేన పార్టీ సార్ అన్నా. "ఎవరు పెట్టిన పార్టీ అమ్మా?" అన్నాడు. సరే సార్ మీరు అడిగినట్టే. ఆయన పార్టీ ఆయన సలహాలు అన్నాడు అంతే కదా! కదా. కరెక్ట్ కదా! మామూలుగా చెప్తూ కొట్టినట్టు సమాధానం చెప్పాడులెండి. సార్ అది పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ సార్. "ఎవరు పెట్టిన పార్టీ అమ్మా?" అన్నాడు గట్టిగా. సరే సార్ పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ సార్ అన్నా. "అమ్మా నేను అడిగిన ప్రశ్నకి నీ దగ్గర ఆన్సర్ లేదు. నన్నెందుకు మళ్ళీ నువ్వు ప్రశ్నిస్తున్నావు? ఎవరికి ఇవ్వాలి సలహాలు నేను?" సార్ 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 పవన్ కళ్యాణ్ గారు సార్ ఆయన పెట్టిన పార్టీ సార్. అది జేబు దొంగ చంద్రబాబు గారు పెట్టిన పార్టీకి వాడు నా సలహాలు ఎందుకు తీసుకుంటాడు? వాడి సలహాల మేరకు పార్టీ నడిసిద్ది గాని, వాడు చెప్పిన వాడికి పదవులు ఇస్తారు గాని, వాడు చెప్పినట్టు నడవాలి గాని, నువ్వు నా సలహాలు అడిగి నేను చెప్తే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా? ఏందమ్మా పడే అన్నాడు సార్. టక్కుమనేసి రిపోర్టర్ పెట్టేసినాడు సార్. గుండె జారిపోయింది. నిజంగా అన్నాడు ఆ మాట. అరే అదే తర్వాత ఆయన వాళ్ళ అబ్బాయి కదా దాంట్లో మెయిన్ ముఖ్య పాత్ర. నాదెండ్ల మనోహర్ గారు ఆ మాట ఆయన కూడా కన్ఫర్మ్ చేశారు నిన్న. అవును సార్. మీరు ఎప్పుడైనా ఒకసారి చిన్న లాజిక్ గమనించండి సార్. ఆయన చంద్రబాబు గారిని తిరిగితే తిరుగుతారు. ఓకే. ఆయనకి చంద్రబాబు గారికి పడదు. మీరు గమనించండి 2019లో మనం విడిపోయినాం. అంటే చంద్రబాబుని పవన్ కళ్యాణ్ గారు ద్వేషిస్తున్నారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్. అప్పుడైనా చంద్రబాబుని ఈ గ్రౌండ్స్ లో అడుగు. వాడు జేబు దొంగ నేను చెప్పలా. ఈస్ట్ పోలీస్ స్టేషన్ తిరుపతోడు చెప్పాడు. ఈ పాయింట్ చెప్పు. వాడు వెన్న ముద్ద తెచ్చి సీట్లు అడిగాడు వాడు బొచ్చయ్య చౌదరి. ఈ పాయింట్ చెప్పు అని ఎందుకు నాదెండ్ల మనోహర్ గారి పక్కన ఉండి సలహా సూచనలు ఇవ్వలేదు చెప్పండి.